నిన్నగా మొన్న అనుకుంటా నేను రియల్మీ P4 Pro రివ్యూ చేసి బాగుంది ఫోన్ మంచి ప్రైస్ లో తీసుకొని వచ్చారు అని చెప్పి నేను చెప్పున్నా. ఇటు తిరిగి లోపల మొత్తం మార్చి పడేశారు. మళ్ళీ మొన్న కొంతమంది రియల్మీ ఫోన్ వస్తే చాలు వీడు ఓ భజన చేస్తాడు అన్నట్లు మాట్లాడారు. నా ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కొన్ని ఫోన్స్ మాత్రమే రియల్మీలో బెస్ట్ ఉన్నాయని నేను చెప్పున్నది. అండ్ నిన్నగా మొన్న వచ్చిన రియల్మీ P4 Pro సెగ్మెంట్ లో అంటే 20,000 to 21,000 రూపీస్ కి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయగా వచ్చిందని చెప్పి బెస్ట్ ఉంది, ఫీచర్స్ అన్ని బాగున్నాయని చెప్పని పాజిటివ్ గా చెప్పారు. ఈ రోజు ఒక రాడ్ ఫోన్ రాన్ చేసినప్పుడు అసలు దాని వైపు కూడా చూడమాకండి అని చెప్పి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఒకవేళ బయాస్డ్ గా ఉంటాను అని ఎవరికన్నా అనిపించుంటే ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. నేను ఏ బ్రాండ్ కి ఉన్నాను. రెండోది ఉన్నది చెప్తే మహా అయితే ఏమైంది, ఇంకొక ఫోన్ పంపించరు. అది నేను కొనుక్కునేది నాకు ఉంది, కొనుక్కొని చేసుకుంటా కావాలంటే అనే మైండ్ సెట్ తో ఉంటా. సో నేను ఎవరి వెనకాల పడాల్సిన మైండ్ సెట్ తో ఉన్నాను ఫస్ట్. అండ్ ఇంకొకటి మన ఛానల్ 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది, ఒక 1000 మంది మాత్రమే ఉన్నారు. మీరు ఒకవేళ కొత్తగా మన ఛానల్ కి వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 వీడియో చేద్దాం అనుకున్నా, కానీ మధ్యాహ్నం రియల్మీ 15T అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. నేను మొన్న చేసిన అప్కమింగ్ మొబైల్స్ వీడియోలో కూడా ఆ మొబైల్ గురించి చెప్పున్నా. ఫీచర్స్ మరి ఇంత దారుణంగా ఒక రాడ్ ఫోన్ తీసుకొస్తారని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. 21,000 రూపాయలకి రియల్మీ 15T లాంచ్ చేశారు. ప్రాసెసర్ MediaTek Dimensity 6400, పక్కన మ్యాక్స్ అని చెప్పి ఒక తగిలిచ్చారు. సేమ్ ప్రాసెసర్ మీకు 10,000 రూపాయల్లో టెక్నో నుంచి టెక్నో స్పార్క్ గో ఈ బ్రాండ్ లో కూడా ఉంది. 10,000 రూపాయలు. దీని మీద మళ్ళీ కార్డ్ ఆఫర్ తీసేగా అది 9,000కు ఎంతో చిల్లరగా వస్తుంది. అండ్ దీనికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ Dimensity 7060 ప్రాసెసర్, లావా బ్లేజ్ AMOLED 2. ఈ రియల్మీ 15T కంటే బెటర్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. సేమ్ సెట్ ఆఫ్ కెమెరా మాడ్యూల్స్ దీంట్లో ఉన్నాయి అండ్ సేమ్ కైండ్ ఆఫ్ AMOLED డిస్ప్లే దీంట్లో ఉంది. ఈ ఫోన్ మీకు 13,000 రూపాయలకు వస్తుంది. లావా AMOLED 2 ఇది మీకు 10,000 రూపాయలకు వస్తుంది. ఈ రెండింటి ఫీచర్స్ ని క్లబ్ కొట్టి IP రేటింగ్ ఒకటి, 7000 mAh బ్యాటరీ ఒకటి, ఈ రెండింటిని యాడ్ చేసి మీకు ఇప్పుడు ప్రైస్ 21,000 రూపాయలకి రియల్మీ 15T లాంచ్ చేశారు. పొరపాటున ఎవరన్నా ఇలా బ్యాలెన్స్ లో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే వాటర్ రెసిస్టెన్స్ IP6869 వాటర్ రెసిస్టెన్స్, రెండోది 7000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, ఈ మూడింటిని చూపించి అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అని చెప్పని జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. బై మిస్టేక్ కూడా కొనొద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను 10 నుంచి 13-14 వేలలో ఉండే ఫీచర్స్ తీసుకొచ్చి వీళ్ళు 21,000 రూపాయలు పెట్టారు. ఫీచర్స్ చూస్తే ఫస్ట్ IP రేటింగ్ IP66, 68, 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, అదొకటి. రెండోది బిల్డ్ క్వాలిటీ అయితే మొత్తం బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. మొత్తం పాలిగార్నర్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బాడీ, ఫ్రంట్ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా కాదు, జస్ట్ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ MediaTek Dimensity 6400 మ్యాక్స్, ఇది కూడా టెక్నో స్పార్క్ గో కూడా సేమ్ 6400, 10,000 రూపాయల్లో పెట్టే ప్రాసెసర్. సిమిలర్ గా అదే రేంజ్ లో ఉండే Dimensity 7060, ఇంకా అరాకొరా ప్రాసెస్ అన్ని కూడా 11, 12, 13 ఏవైనా అండర్ 15,000 లో వచ్చే ప్రాసెసర్స్. వీటికంటే బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ నార్జో సిరీస్ లోను, P3 సిరీస్ లోను, ఈవెన్ P4 సిరీస్ లో కూడా అండర్ 20,000 లో 15 నుంచి 20,000 రూపాయల లోపల ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన 6400 కంటే బెటర్ ప్రాసెసర్స్ రియల్మీనే తీసుకొచ్చింది. పక్క బ్రాండ్ కూడా వెళ్ళకరు. నాకు ప్రాసెసర్ అవసరం లేదు రా బాబు, గేమ్స్ నేను అట్లాంటివి ఏమి ఆడను, నాకు బాగానే ఉండదు, నేను తీసుకుంటా అని చెప్పి అనుకుంటే అదే మూర్ఖత్వం. మీరు గేమ్స్ ఆడినా ఆడకపోయినా లాంగ్ టర్మ్ లో ఒక ఫోన్ కొనారంటే మినిమం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కంపల్సరీ వాడుకుంటాం. అంతకు పైబడి వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా లాంగ్ టర్మ్ రావాలంటే మీరు గేమ్స్ ఆడాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ప్రాసెసర్ లెవెల్లో బాగుండాలి. మీరు పెట్టే బడ్జెట్ కి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ వస్తేనే అది లాంగ్ రన్ లో నిలబడిద్ది. నేను గేమ్స్ ఆడను నడిపించేస్తా అని చెప్పి అనుకుంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతాయి. అందుకని దీని గురించి చెప్తున్నా. ప్రాసెసర్ అసలు దీంట్లో బాగాలేదు. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా LPDDR4X, UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. దీంట్లో UFS 3.1 ఈ 13,000 రూపాయలకు వచ్చే దాంట్లో దీంట్లో తీసుకొచ్చారంటే ఒక అర్థం ఉంది, 10,000లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా NFC IR బ్లాస్టర్ ఏమైనా ఉన్నాయా అంటే IR బ్లాస్టర్ ఉంది, NFC అయితే లేదు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడాలి. 6.57 ఇంచ్ అంటే కొంచెం కాంపాక్ట్ అన్నట్టు పిలుస్తున్నారు. అసలు కాంపాక్ట్ డిస్ప్లే అంటే 6.3 ఇంచ్, 6.2, 6.1 ఇంచ్ ఇవి కాంపాక్ట్ డిస్ప్లేలు. 6.6 ఇంచ్ రెగ్యులర్ ఫోన్స్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. వాటి మీద ఒక 0.1 ఇంచ్ తగ్గించేసి 6.57 ఇంచ్ తీసుకొచ్చేది కాంపాక్ట్ డిస్ప్లే అని చెప్పంటే ఎట్లా కుదిరితే నాకు అర్థం కాల. ఫైన్ 4R రౌండెడ్ కార్నర్స్ తో వస్తుంది, రిఫ్రెష్ రేట్ 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అండ్ AMOLED డిస్ప్లేనే. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ రెజల్యూషన్. నార్మల్ గా 2400x1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటే మనం ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్ అది AMOLED LCD అని పిలుచుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ 2372x1080 2400 కూడా లేదు, 2372x1080 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో 17,000కి మీకు మోటోలో నుంచి 1.5 రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. మోటో G86 పవర్. ఈ G86 పవర్ అయితే 17,000-18,000లో దీన్ని తలదన్నే ఫోన్ అన్ని రకాల దాంట్లో కూడా IP రేటింగ్ ఉంది. ప్రతి ఆస్పెక్ట్ లో G86 పవర్ ఈ రియల్మీ 15T కంటే చాలా బెటర్. అండ్ బ్రైట్నెస్ 4000 nits పీక్ బ్రైట్నెస్ హిట్స్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఓదర కొట్టేస్తున్నారు. హై బీమ్ నిట్స్ 1400 nits మాత్రమే ఉన్నాయి, ఎక్కడో కాదు వీళ్ళ స్పెక్స్ షీట్ లోనే మనకి 1400 nits హై బీమ్ నిట్స్ కనబడుతుంది. స్పీకర్స్ అంటారా, స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. వీటిలో కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ సెన్సర్ కాదు, ఓమ్నివిజన్ సెన్సర్ కాదు, ఏ సెన్సర్ ఏం మెన్షన్ చేయాలి. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. 21,000కి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ తీసుకొచ్చి వైడ్ యాంగిల్ గానీ ఇంకోటి ఏమి డెప్త్ సెన్సర్ ఇచ్చారు. ఫైన్ ఉన్న ఒకటే కెమెరా 4K కంపాటబిలిటీ ఏమైనా ఇచ్చారంటే లేదు, కేవలం ఫుల్ HD 1080p 60 FPS వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు పేరుకు మాత్రమే. ఫ్రంట్ కూడా 4K లాంటిది
ఇచ్చేది ఏం లేదు. రేర్ సైడ్ ఫ్రంట్ కెమెరా ఏమి ఇస్తారు. రెండో మెయిన్ విషయం మాట్లాడితే నేను కొన్ని కెమెరా శాంపిల్స్ చూసాను. అసలు మీకు 10,000 రూపాయల ఫోన్స్ ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తాయో అనిపించింది నాకు. 10,000 నుంచి 12,000-13,000 రూపాయల్లో ఎలాంటి అవుట్పుట్ మీకు వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఈ రియల్మీ 15T లో వస్తుంది. ఒక ఎడ్జ్ డిటెక్షన్ సరిగ్గా లేదు, ఒక వీడియో క్లారిటీ సరిగ్గా లేదు, స్టెబిలైజేషన్ లేదు. అసలు రియల్మీ బ్రాండ్ ఫోన్ అయినా ఇది అని ఎలా ఉంది. కెమెరా తీసేయండి, డిస్టెన్స్ తీసేయండి. నెక్స్ట్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు కానీ 60 వాట్ కే సపోర్ట్ చేసిద్దంట. మరి 80 వాట్ ఇవ్వడం దేనికి? సరే ఇచ్చారు. ఇంకొక అడిషనల్ పాయింట్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. బైపాస్ ఛార్జింగ్ దేనికి ఉపయోగించుకుంటాం మనం? గేమ్స్ ఆడుకునేటప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటే పవర్ అనేది బ్యాటరీ నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ ఛార్జర్ నుంచి వెళ్తుంది. మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఇంటరప్ట్ అవ్వదు అని చెప్పి. అరే దీని అసలు పర్ఫార్మెన్స్ కి సరైన ప్రాసెసర్ మీరు ఇవ్వలేదు. 6400 ప్రాసెసర్ తో ఏం గేమింగ్ ఆడుకోవడానికి ఆ బైపాస్ ఛార్జింగ్ పెట్టుకుని ఏం పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి? ఎఫెక్టివ్ గా ఉండదు ఆ ఫీచర్. ఇప్పుడు ఈ స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్స్ తోనో లేకపోతే 8 Zen 4 ప్రాసెసర్స్ తోనో ఇట్లాంటి ప్రాసెసర్స్ కి బైపాస్ ఛార్జింగ్ ఇచ్చారు అనుకుంటే మనకు ఒక అందం ఉండేది. లేదా బడ్జెట్ ప్రాసెసర్స్ 7 Gen 4 ఇట్లాంటి ప్రాసెసర్స్ కి ఇచ్చిన ఒక అందం. 6300 ప్రాసెసర్ కి బైపాస్ ఛార్జింగ్ ఇస్తే ఏం ఉపయోగం? నెక్స్ట్ ఇంకా 5G బ్యాండ్స్ 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. 5G కి సపోర్ట్ చేసింది. బట్ వైఫై 5 తో వస్తుంది. ఈ మధ్య ప్రతి ఫోన్స్ ఆల్మోస్ట్ వైఫై 6 ఇస్తున్నారు. వైఫై 6 ఇవ్వకపోయినా వైఫై 7 ఇవ్వకపోయినా వైఫై 6. వీళ్ళు మనీ వెనక్కి వెళ్ళిపోయి వైఫై 5 తీసుకొచ్చారు. బ్లూటూత్ వర్షన్ కూడా 5.4 ఇస్తున్నారు అందరూ. లేటెస్ట్ బ్లూటూత్ 6 ఉంది, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో వస్తుంది. బట్ ఏ మిడ్ రేంజ్ ఫోన్ తీసుకున్నా 5.4 వస్తుంది. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి 5.3 తీసుకొని వచ్చారు. ఇంకా UI అప్డేట్స్ అంటారా, కొంతమంది 2+3 years అంటున్నారు. బట్ వీళ్ళ వెబ్సైట్ లో అయితే 3+4 years మెన్షన్ చేస్తుంది. సో వీళ్ళు మెన్షన్ చేసిందే మనం కన్సిడర్ చేస్తే 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. అంటే మీకు Android 19 వరకు వెళ్తుంది. ఏదైనా చెప్పు కూడా ఉందా అంటే ఆ IP రేటింగ్, ఈ అప్డేట్ పాలసీ ఇవి దక్క నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. కొద్ది గొప్ప ఆ బ్యాటరీ బాగుంది. కానీ జస్ట్ V3 తీసుకొని మనం ఫోన్ తీసుకుంటామని తీసుకోలేదు. ముందు మొట్టమొదటిగా మనం చూడాల్సింది పర్ఫార్మెన్స్. అంటే ప్రాసెసర్ లెవెల్లో. ప్రాసెసర్ అసలు దీంట్లో బాగాలేదు. డిస్ప్లే ఆ రెజల్యూషన్ ఈ 21,000 రూపాయలు పెట్టే రెజల్యూషన్ లేదు. కెమెరాస్ అసలు దాని గురించి మాట్లాడనే అవసరం లేదు. కొన్ని వీడియోస్ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో వర్స్ట్ అంటే వర్స్ట్ శాంపిల్స్ వస్తాయి. ప్రతి కామన్ మ్యాన్ కి ఇంపార్టెంట్ అయిన 3 మెయిన్ ఆస్పెక్ట్స్ ప్రాసెసర్, డిస్ప్లే, క్యామ్. ఈ 3 ఫెయిల్ అయినప్పుడు అసలు ఈ ఫోన్ ఇంత ప్రైస్ పెట్టి ఏం ఉపయోగం అనేది నాకు అర్థం కావట్లా. సో ఈ వీడియో వెర్డిక్ట్ ఏంటంటే దీని గురించి మీకు చెప్పి బై మిస్టేక్ కూడా ఈ ఫోన్ కొనొద్దు అని చెప్పడానికి. లేదు ఆఫర్స్ లో ప్రైస్ తగ్గితే కొనుక్కోవచ్చా అని అడిగితే 10 నుంచి 13,000 రూపాయల మధ్యలో వస్తే అప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి. 13,000 రూపాయల నుంచి రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్. జై.